మహాభారతంలో భీష్ముడు ఒక శక్తివంతమైన పాత్ర. ఆయన కారణజన్ముడు, అష్టవసువుల్లో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువునికి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి శక్తివంతమైన పుత్రులుగాను, ప్రకృతి తత్వానికి ప్రతీకలుగా అష్టవసుల్ని చెప్పుకోవచ్చు. వీరు ఒకరోజు భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా దివ్య తేజస్సు గల ఆవు వశిష్ఠుని ఆశ్రమంలో కనిపించింది. వారు ఆ కామధేనువును దొంగిలించి తీసుకెళ్తుండగా వశిష్ఠుడు దాన్ని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుడిని క్షమించమని కోరగా సహాయం చేసిన 7 భూమిపై కొద్దికాలమే జీవిస్తారని, ఆవును దొంగిలించిన అష్టమ వస్తువు మాత్రం భూమిపై భార్యాహీనుడుగాను సంతానహీనుడుగాను ఎక్కువ కాలం బ్రతకవలసిందిగా, దానితో వారు భూలోకం వెళ్తున్న గంగాదేవిని ప్రార్థించి వారు తమ గర్భాన్ని జన్మిస్తామని, పుట్టిన వెంటనే వాళ్ళ నదిలో పారవేసి శాప విమోచనం కలిగించాల్సిందిగా కోరుతాడు. అష్టమ వసువు అయిన భీష్ముడు మాత్రం తనతో